శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపే చంద్రగ్రహణం తిథి. ఎంతో శక్తివంతమైన తిథి. ఈ రోజున ఎవరికి ఎలా ఉన్నప్పటికీ కూడాను కుంభరాశి జాతకులకు ప్రత్యేకించి చాలా వరకు కూడాను స్పెషల్ అని చెప్పాలి. ఎందుకు ఇంతటి స్పెషల్ అంటే గనక సాయంత్రం 6 గంటలు దాటాక కుంభరాశి జాతకులు ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఒక వార్తను వినబోతున్నారు. ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో ఏ మాత్రము కూడా సందేహం లేదండి. అక్షర సత్యము. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములో, శతభిష నక్షత్రం 4 పాదములో, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీకు మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అంటే ప్రశాంతతకు గురి చేసే ఎన్నో రకాలైనటువంటి విచిత్ర వాతావరణ పరిస్థితులు కలగబోతున్నాయి. ఎవరైతే శత్రువులు అనుకుంటారో వారు మిత్రులుగా మారిపోతారు. ఎవరైతే శత్రువులు అనుకుంటారో మిత్రులుగా మారతారు. మీకు అండదండగా మారతారు. వారి యొక్క ప్రతి మాటలో కూడాను మీ మీద ఉన్న గౌరవ మర్యాదలు తెలుస్తూ ఉంటాయి. వారు చేసుకున్నటువంటి అపార్థాలకు మిమ్మల్ని మన్నించమని కూడా వేడుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక భావన ఈ రోజున ఎక్కువ అవుతుంది. కుంభరాశి జాతకులకు భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు. దేవాలయానికి వెళ్లడం కానీ, లేదా పూజ గదిలో కూర్చోవడం కానీ, లేదా మీరు భగవన్ నామ స్మరణ చేస్తూ గడపడం కానీ ఎక్కువ చేస్తారు. లేదా భగవన్ నామ స్మరణ చేస్తూ గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఈ రోజున మంచి చెడు ఏదైనా కూడాను మనసు ద్వారానే కలుగుతుంది. మనం ఆలోచించే ఆలోచనల వల్లనే మనకి పాజిటివ్, నెగటివ్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండే ప్రయత్నం చేయండి. కష్టాలు ఎప్పుడూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడాను మీరు పాజిటివ్ గా ఉండాలి. ఈ విషయం ఈ రోజున అవగతం అవడం రీత్యానే ఈ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేస్తారు. ఇది వరకటి మనుషులు మీలో కనిపిస్తారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత సంతోషం అనేది కనిపిస్తుంది మీ మోములో. జీవితంలో ప్రతి సమస్యను కూడాను భూతద్దంలో పెట్టి చూడడం మానివేయండి కుంభరాశి జాతకులు. అయితే ఈ రోజున మాత్రం సాయంత్రం 6 గంటలు దాటాక విచిత్రంగా అనుకునే పరిస్థితుల్లో మీ యొక్క కోరిక అనేది తీరబోతుంది. అది సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి విషయం కావచ్చు, లేదా మీరు ఉన్నటువంటి రంగాల్లో మీ యొక్క సుస్థిర స్థానం కలగడం కావచ్చు. మీ యొక్క అభివృద్ధి అనేది ఈ రోజున జరగబోతుంది. ఆర్థికంగా పరిపూర్ణులు కాబోతున్నారు. ఎన్నో ఏళ్ల నాటి కోర్టు సమస్యలు ఈ రోజున పరిష్కారం కాబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వైపు నుంచి, వారి బంధువుల వైపు నుంచి ఉన్నటువంటి ఏమైతే గొడవలు ఉన్నాయో, లేదా వారు శత్రువులు కూడా మిత్రులుగా మారబోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటాక ఖచ్చితంగా ఈ యొక్క వార్త మీ చెవిన పడుతుంది. మీకు సమస్యలు సృష్టించే శత్రువులు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, బంధుమిత్రుల్లో ఉన్న ఎవరైనా కూడాను వారు మిత్రులుగా మారబోతున్నారు. ఈ రోజున ఇంతటి అనూహ్య ఫలితాలు మీరు భగవంతుని అనుగ్రహంతో పూర్తిగా పొందుకోబోతున్నారు. కావున ఈ రోజున ప్రశాంతంగా ఉండండి. మీరు కుటుంబంతో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. పని నుండి కాస్త విశ్రాంతి తీసుకోండి. అంతా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.